ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ లో ఇండియా అయితే ఓడిపోయింది భయ్య. నిజంగా దీనైతే మనం తీసుకోలేం. కానీ ఇండియా చాలా మంచిగా పోరాడింది. చాలా ఫ్రస్ట్రేషన్స్ అయినాయి మ్యాచ్ లో. అసలు వికెట్ కూడా పడలేదు. ఇంగ్లాండ్ వాళ్ళు మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. అండ్ ఇండియా సైడ్ నుంచి కొన్ని మిస్టేక్స్ అయితే జరిగినాయి. అండ్ ఇంగ్లాండ్ సైడ్ నుంచి కొన్ని బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ పేషెన్స్ అనేది చాలా చాలా మంచిగా ఉంది ఇంగ్లాండ్ వాళ్ళది. అండ్ ఇండియా వాళ్ళ పేషెన్స్ కూడా మంచిగా ఉంది. కానీ కొన్ని ఫ్రస్ట్రేషన్స్ అయితే వచ్చినాయి. అసలు పార్ట్నర్షిప్ లో అసలు బ్రేక్ కూడా ఓవర్ చేయలేరు. అండ్ బుమ్రా కూడా 19 ఓవర్స్ వేసి కూడా ఒక్క వికెట్ రాలే. సిరాజ్ ఒక వికెట్ రాలే. అండ్ చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నువ్వేంది భయ్యా మిస్టేక్స్ చెప్పినకి, నువ్వు పోయి ఆడితే తెలుస్తా అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం పోయాడు ఆడలేం కాబట్టి ఇక్కడ ఉండే వీడియోలు చేస్తున్నాం అయ్యా. ఓన్లీ నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నా. నాకు అనిపించిన మిస్టేక్స్ ఏంటంటే చెప్తున్నా. మీకేమైనా ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం భయ్యా, చాలా మాట్లాడేది ఉన్నది. ఎందుకనంటే యువరాజు శుభ్మన్ గిల్ గురించి కూడా చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. వాడి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు చాలా మంచిగా అర్థమవుతుంది. అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తారు, లైక్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసి నా వీడియో కనుక ఓపెన్ చేసి చూస్తున్నట్టయితే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా ఎర్రగా, దాని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి భయ్య. లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళకు రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకు కూడా అర్థమైతే, వాళ్ళకు కూడా ఇష్టమైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సపోర్ట్ గా ఉంటుంది, చాలా మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా మధ్య మధ్య వీడియోలు ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఒక మోటివేషన్ తో నాకు కూడా అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుంటే, అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని చెప్తున్నా. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోతే, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ అయితే గెలిచి 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో 1 మ్యాచ్ గెలిచారు కాబట్టి 1 లీడ్ తో వాళ్ళైతే ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. మరి ఎక్కడెక్కడ మన మిస్టేక్స్ జరిగినాయి, మరి ఎక్కడెక్కడ ఇంగ్లాండ్ వాళ్ళు మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మరి ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ 5 సెంచరీలు చేసినా కానీ మ్యాచ్ చుట్టిపోయారంటే చూడండి భయ్య. ఇక్కడ మనకు ఈ సిచ్యువేషన్ లో మనందరు గుర్తొచ్చేది ఏంటంటే సీనియర్ ప్లేయర్స్. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అవి ఎన్ని రన్స్ ఉండని, వాళ్ళు ఎంత పార్ట్నర్షిప్ ఇవ్వని ఇక్కడ నుంచి ఎక్కడనో మ్యాచ్లు ఇండియాని గెలిపించిండు భయ్య. చాలా మ్యాచ్లు గెలిపించిండు. ఈ సిచ్యువేషన్ లో మన ఇండియన్ టీమ్ కి కింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తాడు. మీకు కూడా గుర్తొచ్చిందా? కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి గుర్తొస్తాడు. గుర్తొచ్చినా మనం ఏం చేయాలి? విరాట్ కోహ్లీని ఆ టైంలో ఇట్లా ఆడినా గానీ, ఆ టైంలో ఇట్లా ఆడి ఇట్లా కెప్టెన్సీ చేసి మ్యాచ్లు గెలిపిస్తుండే కదా అని అనుకోవాలి. అండ్ యువరాజు శుభ్మన్ గిల్ కి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలి భయ్య. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ లో టెస్ట్ కి కెప్టెన్ అయ్యి ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్ ఆడుతున్నాడు కాబట్టి ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. ఇంకా చాలా నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన మరి శుభ్మన్ గిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేడా? మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సెంచరీ చేసిండు. ఆల్మోస్ట్ 144 రన్స్ వేసిండు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆడకపోవచ్చు కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 144 రన్స్ వేసిండు. అండ్ రిషబ్ పంత్ టూ సెంచరీస్ చేసిండు ఫస్ట్ ఇన్నింగ్స్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్. కేఎల్ రాహుల్ సెంచరీ చేసిండు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కూడా మంచి మ్యాచ్ ఆడిండు. అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ గురించి మనం మాట్లాడదాం భయ్య. ఎందుకంటే చాలా మంది కూడా ఎస్ఎస్వి జైస్వాల్ 4 క్యాచెస్ ని డ్రాప్ చేసిందని చెప్పేసి చాలా మాట్లాడుతున్నారు. అది ఖచ్చితంగా దాని గురించి మాట్లాడవచ్చు, కానీ అది మ్యాచ్ లో సహజం. అది జరుగుతాయి ఒక్కొక్కసారి. ఎంత మంచి ప్లేయర్ అయినా, సచిన్ టెండూల్కర్ అయినా వచ్చి డక్అౌట్ కూడా అవుతాడు. ఒక్కొక్కసారి అది సహజం అయిపోతుంది. కానీ ఒకటే మ్యాచ్ లో 4 క్యాచ్లు డ్రాప్ చేయడం అనేది నిజంగా ఫీల్డింగ్ లో మాత్రం ఇంకా చాలా మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. అండ్ బౌలింగ్ లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. కానీ బుమ్రాకి ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా మంచిగా వేసిండు, 5 వికెట్లు తీసిండు. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం బుమ్రా అసలు వికెట్ తీయలే. 19 ఓవర్లు వేసిండు, అసలు వికెట్ రాలే బుమ్రాకి. నిజంగా షాకింగ్ విషయం. ఎందుకంటే పిచ్ అంత మంచిగా ఉంది బ్యాటింగ్ కి. అసలు మొత్తం రివర్స్ అయిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ లో పిచ్ బౌలర్లకి అసిస్టెంట్స్ ఉంటాయని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేసారు. కానీ ఓన్లీ ఆడ హైదరాబాద్ లో ఉన్నట్టున్నది గ్రౌండ్, ఆడ హైదరాబాద్ లో ఉన్నట్టున్నది పిచ్. ఎందుకంటే అంత మంచి బాల్ పడ్డానికి స్ట్రైట్ వస్తుంది. స్ట్రైట్ వచ్చినప్పుడు మళ్ళాంటి వాళ్ళకు ఆడడం కూడా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే బాల్ స్వింగ్ అయితే, కట్ అయితే, బౌన్స్ అయితే, లో బౌన్స్ అయితే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది బ్యాట్స్మెన్. కానీ పడ్డ బాల్ స్ట్రైట్ వస్తే కొట్టడం ఈజీ కాకపోతే ఏంది, అలాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా కొడతారు. అక్కడి నుంచి మ్యాచ్ విన్ కాకపోతే ఆశ్చర్యం కావాలి. కానీ అంత మంచి పిచ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లాండ్ మంచి పేషెన్స్ చూపించి మంచి పార్ట్నర్షిప్ ఆడి ఫస్ట్ బెన్ డకెట్ అండ్ జాక్ రాలీ మాత్రం జబర్దస్త్ పార్ట్నర్షిప్ ఇచ్చిర్రు వాళ్ళు.
అక్కడ నుంచి మ్యాచ్ మొత్తం డిసైడ్ అయిపోయింది. ఇంకా వాళ్ళు చాలా చూసి పేషెన్స్ గా ఆడితే అయిపోతుంది. అదే పని చేసారు బెన్ స్టోక్స్ అండ్ రూట్. వీళ్ళిద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. రూట్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు. అండ్ వచ్చిన జెమీ స్మిత్ కూడా మంచి బౌండరీలు సిక్స్లు కూడా అయితే మ్యాచ్ అయితే విన్ చేయించింది భయ్య. 371 రన్స్ అయితే వాళ్ళైతే 373 కొట్టి వాళ్ళైతే విన్ అయ్యారు మ్యాచ్ అయితే. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇండియా చేసిన మిస్టేక్స్ ఏంటంటే అదే సెకండ్ ఇన్నింగ్స్ లో బుమ్రాకి అయితే ఒక వికెట్ రాకపోవడం, సిరాజ్ కూడా వికెట్ రాకపోవడం, అండ్ ఇక్కడ మనం షారుల్ ఠాకూర్ కి 2 వికెట్స్ వచ్చినాయి, జడేజాకి 1 వికెట్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్స్. వీళ్ళు ముగ్గురు అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ కొంచెం మంచి చేసారు. కానీ బ్యాటింగ్ అయితే ఇండియా నుంచి టాప్ 4 టాప్ 5 మాత్రమే మంచిగా ఆడారు. ఎవరెవరు? శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ అండ్ రిషబ్ పంత్. వీళ్ళు తప్ప మిగతా లోయర్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో కానీ. ఇది కూడా మైనస్ మనకు. ఎందుకనంటే ఈ 4-5 మెంబర్స్ ఆడితే మ్యాచ్ కాదు, టీం మొత్తం ఆడితేనే మనం మ్యాచ్లు విన్ అవుతాం. చూడండి సెకండ్ ఇన్నింగ్స్ లో మనం అయితే నిజంగా ఆల్మోస్ట్ ఎంత 60-50 రన్స్ చేసి ఆల్మోస్ట్ ఉన్న 6 వికెట్స్ అయితే కొలాప్స్ అయిపోయినాయి. ఓన్లీ 60-70 రన్స్ కి మాత్రమే. లోయర్ ఆర్డర్ అట్లా ఆడిరు. ఇంకొక 10 ఓవర్స్ ఆడుంటే ఖచ్చితంగా చాలా టఫ్ అవుతుండే, లేకపోతే మ్యాచ్ అనేది డ్రా అయిపోతుండే. కనీసం డ్రా చేసినా గానీ ఇంకా మంచిగా ఉంటుండే ఇండియాకి. ఎందుకనంటే ఓటమి కంటే డ్రా బెటరే కదా. కానీ ఈ ఫస్ట్ మ్యాచ్ లో జరిగిన మిస్టేక్స్ అన్ని ఖచ్చితంగా నేర్చుకొని మళ్ళీ మనోళ్ళు మంచి బౌన్స్ బ్యాక్ ఇస్తారు. శుభ్మన్ గిల్ అయితే చాలా నేర్చుకుంటాడు. ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నది. ఈ మ్యాచ్ లో నేర్చుకున్నవన్నీ ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ లో చూపిస్తారు మనోళ్ళందరూ. దేని కూడా అంత ఈజీగా వదిలేయరు. మళ్ళీ రివెంజ్ అనేది మామూలుగా ఉండదు ఇండియా నుంచి. ఖచ్చితంగా సెకండ్ మ్యాచ్ లో మాత్రం ఇవన్నీ మిస్టేక్స్ ఫీల్డింగ్ లో కానీ, బౌలింగ్ లో కానీ, క్యాచింగ్ లో కానీ, బ్యాటింగ్ లో కానీ, ఇవన్నీ టీం మొత్తం మంచిగా కలిసికట్టుగా ఆడి సెకండ్ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ప్రతి ఒక్క అప్డేట్ క్రికెట్ నుంచి మన ఛానల్ నుంచి వస్తాయి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే క్రికెట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.